ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పిలుస్తామండి. మంచిది. మంచిది బాబు. వెళ్ళొస్తాం. మంచిది. వస్తానండి. శ్వేత, ఇల్లరా. రా శ్వేత, రా. శ్వేత, ఏంటక్క? నీకు ఈ సంబంధం ఇష్టమేనా? అబ్బాయి నచ్చాడా? నచ్చాడక్క. అయితే ఇంకే మన పెళ్లితో పాటు శ్వేత పెళ్లి కూడా జరగబోతుందన్నమాట. అవును బాబు, శ్వేత ఇంత జల్దీ ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఒప్పుకోపోనుకి ఆ అబ్బాయికి కన్నొంకరా కాలొంకరా 6 అడుగులు అందగాడు, అందులో పోలీస్. కాదని ఎలా చెప్తుంది? తను కాదని చెప్పకపోయినా వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఓసి, అదెంత పని బామ్మా? 2 రోజుల్లో తెలుసుకుంటాను కదేటి. అల్లారు ముద్దుగా పెరిగిన మహాలక్ష్మి అతి త్వరలో అత్తారింటికి వెళ్ళబోతోంది. ఏంటి వెళ్ళేది? నేను వెళ్ళను. అదేంటి శ్వేత, ఇందాకే కదా నచ్చాడన్నా, మళ్ళీ వెళ్ళను అంటున్నావేంటి? ఆ అబ్బాయి నచ్చాడని చెప్పాను గాని నేను అత్తారింటికి వెళ్తాను అని చెప్పలేదు కదా. అదేటమ్మా, భర్తగా నీ మెడలో తాళిగట్టిన తర్వాత బాధ్యగా అతనితో వెళ్ళవలసింది కదేటి. అది అక్క విషయంలో జరుగుతుంది బాబాయ్, నా విషయంలో కాదు. నువ్వేమంటున్నావో మాకేం సమజైతలేదు శ్వేత. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందత్తా? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే తను మన ఇంటికి ఇల్లరిక మల్లుడిగా రావాలి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అబ్బాయి మన ఇంటికి ఇల్లరకు ఎందుకు వస్తాడు? తను అలా రావడానికి ఒప్పుకుంటేనే మా పెళ్లి, లేదంటే క్యాన్సిల్, అంతే. ఏందంతే? వచ్చిన సంబంధాలన్నిటినీ ఇలా చెడగొట్టుకుంటూ పోతే ఇక నీకు పెండ్లయ్యేదెప్పుడు? నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదత్తా, కానీ మీ అందరినీ వదిలిపెట్టి మాత్రం నేనెక్కడికి వెళ్ళను. అక్క ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళాలని ఆశపడింది కాబట్టి అత్తారింటికి వెళ్తుంది. కానీ నేను మీ అందరితో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి అతన్నే ఇల్లరికం రమ్మంటున్నాను, తప్ప?
ఇది మళ్ళీ మొదలుపెట్టింది. దీనికి 2 తగిలించైనా సరే ఈ పెళ్లికి ఒప్పించాలి. అమ్మా పద్మావతి, ఆ అబ్బాయి గురించి కనుక్కో అమ్మా. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బామ్మ. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. మీరు చెప్పినట్టు చేస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి దేవరా. కుర్రో కుర్రు. అమ్మ పలుకు ఎప్పుడు అబద్ధం కాబోదు నాయనా. నమ్మకంతో చేసి చూడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. నమస్కారం స్వామి. నువ్వా తల్లి? ఇలా వచ్చావేంటమ్మా? నా సమస్య మీకు చెప్పుకుంటే ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాను దేవరా. సమస్య ఏమిటా సమస్య? ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో అనర్థం జరగబోతుంది అని చెప్పారు కదా. ఆ అనర్థం ఎంతో ఆనందంగా ఉన్న నా కూతురి జీవితాన్ని అంధకారంగా మార్చబోతోంది. మీరు అనర్థం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఏ రూపంలో వస్తుందో అనుకున్నాను, కానీ ఇలా నా బిడ్డ రూపంలో వస్తుందని ఊహించలేదు దేవరా. సమస్యని గుర్తించిన మీరే ఆ గండాన్ని దాటడానికి పరిష్కారం మార్గాన్ని చూపించండి దేవరా. నా కుటుంబం కృంగిపోకుండా కాపాడండి. చూడమ్మా, అమ్మవారి ఆజ్ఞని మనం పాటించాలే తప్ప దానికి ఎదురెళ్ళాలి అనుకోకూడదు. నువ్వు నాకు బాగా తెలిసిన మనిషివి కాబట్టి ఒక మార్గం చెప్తాను, వింటావా? చెప్పండి దేవరా. నా కూతురు ఆనందాన్ని కాపాడుకోవడానికి, తనకేమీ జరగకుండా ఉండడానికి నేనేం చేయమన్నా చేస్తాను. చెప్పండి. ఆ అమ్మవారికి పొర్లు దండాలు పెట్టాలా, లేదంటే మోకాళ్ల మీద ప్రదక్షిణాలు చేయాలా? చెప్పండి దేవరా. అది ఎంత కష్టమైనా చేస్తాను. అవేం అక్కర్లేదమ్మా. అమ్మవారి దగ్గర పూజ చేసి మంత్రించిన తాయి తీస్తాను. దాన్ని తీసుకెళ్ళి నీ బిడ్డ చేతికి కట్టు. ఆ అమ్మవారి ఆశీస్సులు నీ బిడ్డకి తప్పకుండా ఉంటాయి. అలాగే దేవరా. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఈ రక్షా కవచం ఆ అమ్మాయి చేతికి కట్టమ్మా. ఆ అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అలాగే దేవరా.
అమ్మవారి ఆశీస్సులు నీ బిడ్డకి తప్పకుండా ఉంటాయి. అమ్మా, ఇది కొండదేవర రక్షతాడు అని ఇచ్చాడు. నా బిడ్డకి ఎప్పుడు నువ్వు తోడుగా ఉంటావని చెప్పాడు. ఆ నమ్మకంతోనే దీన్ని నా బిడ్డ చేతికి కట్టబోతున్నాను. అంతవరకు ఇది నీ సన్నిధిలో ఉంటే ఇంకాస్త శక్తి వస్తుందని. నమ్మకంతో ఉన్నాను. తన కడుపులో ఉన్న బిడ్డకి తనకి ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి. ఏంటి వైష్ణవి, అమ్మవారి పటం ముందు ఆ తాడెందుకు పెట్టావు? అది తాడు కాదు వైష్ణవి, మనందరికీ రక్ష. ఇంట్లో శుభకార్యం జరగబోతోంది కదా, ఎటువంటి అనర్థాలు జరగకూడదని తీసుకొచ్చాను. ఇంత ఆనందంగా ఉన్న మన ఇంట్లో అనర్థాలు ఎందుకు జరుగుతాయక్కా? నా భయం కూడా అదే లీలా. ఈ ఆనందం ఏ కారణం వల్ల దూరం అవుతుందేమోనని. అందుకే ఈ రక్షని అమ్మవారి దగ్గర పెట్టాను. పదండి, పిండి వంటలకి లిస్ట్ రాసుకుందాం. పదండి. నమస్తే అన్నా. నమస్తే చంద్ర, ఎలా ఉన్నావు? నీ దయవల్ల చాలా బాగున్నావు అన్నా. నువ్వు చేసిన సాయానికి ఎప్పుడెప్పుడు నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వచ్చింది చంద్ర, నువ్వు నా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. చెప్పన్నా, నీకోసం చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. ఏం చేయమంటావు? ఈ ఊర్లో కేశవ అని ఒక ఊరి పెద్దుంటాడు. వాడు ఊరికి మాత్రమే పెద్ద, మనకు కాదు. ఈ రోజు ఈ జైల్లో నేను ఊచలు లెక్క పెట్టేలా చేసింది వాడే. వాణ్ణేసేమంటావా అన్నా? నాకు కావాల్సింది వాణ్ణి చంపడం కాదు,
వాడి గురించిన సమాచారం. సమాచారమా? ఎస్, వాడి గురించి పూర్తి బయోడేటా నాకు కావాలి. నేను ఈ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు వాడి గురించిన అన్ని విషయాలు అప్ టు డేట్ నాకు తెలియాలి. వాడు ఏం చేస్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో, ఏం చెయ్యబోతున్నాడో అన్నీ నాకు తెలియాలి. బాణం గురి చేసి కొడితే ఆ దెబ్బ వాడి గుండెల్లో తగలాలి. అప్పుడే వాడికి పెయిన్ అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? అలాగే అన్న, అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా గెస్ట్ హౌస్లో ఉండు. నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజేంద్ర చూసుకుంటాడు. ఓకే అన్న, వస్తాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? శ్వేతకి పెళ్లి సంబంధం వచ్చిందా? అవును బావగారు. అతనెవరో కాదు, మా నూరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిన ఎస్ఐ కార్తిక్ గారు. నమ్మలేకపోతున్నానమ్మా. ఇంత త్వరగా శ్వేత పెళ్లి కూడా అయిపోతుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్నాక కాసేపు మేమే నమ్మలేకపోయామన్నయ్య. అవును బావగారు. బామ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మనగానే ఏం జరిగిందో అని వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కార్తిక్ వాళ్ళున్నారు. శ్వేత అతనికి బాగా నచ్చిందంట. అందుకే వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొని సంబంధం మాట్లాడడానికి వచ్చేశాడు. అది మాత్రమే కాదన్నయ్య, పెళ్ళంటూ చేసుకుంటే శ్వేతనే చేసుకుంటానని కూడా చెప్పాడు. అలాగారా? చాలా సంతోషంగా ఉంది. అవును పద్మావతి, ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బానే ఉంది. మరి ఈ సంబంధం శ్వేత కూడా ఓకే అంటనా? తన అభిప్రాయం కనుక్కున్నారా? అడిగాను బావగారు. ఈ పెళ్లి తనకు కూడా ఇష్టమేనంట. కాకపోతే నేనే కొంచెం టైం కావాలని అడిగాను. టైం అడిగావా? ఎందుకమ్మా? ఇద్దరికీ నచ్చిన తర్వాత ఆలస్యం దేనికి చేయటం? మనుషులు నచ్చినా వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో తెలియవు కదా బావగారు. చిన్నప్పటి నుంచి శ్వేతకి అమ్మా నాన్న లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అలా ఎవరో ఏంటో తెలియని వ్యక్తికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అందుకే అతని గురించి మీతో చెప్తే మీరు ఎంక్వైరీ చేయిస్తారని అడగడానికి వచ్చాను. అదెంత పని పద్మావతి, 2 రోజుల్లో తెలుసుకుంటాను. ఆ అబ్బాయి వాళ్ళ ఊరేమన్నావు? అస్వాబాద్ అంట బావగారు. ఓ అలాగా. ఆ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళున్నారు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ల పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కుంటాను. సరేనా? పద్మావతి, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చామక్క. ఏంటి మీ బావగారు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటున్నారు? ఎవరి గురించి? అమ్మా, నీకు చెప్పలేదు కదూ, మన శ్వేతకి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు మన ఊరు ఎస్ఐ. అలాగా? ఎప్పుడు పద్మావతి? నాకు చెప్పనే లేదు. మధ్యాహ్నమే వచ్చిందక్క. అతని గురించే కనుక్కోమని బావగారికి చెప్తున్నాను. ఇక ఆ విషయం గురించి మర్చిపోమ్మా. నువ్విక మిగతా వాటి గురించి ఆలోచించుకో. మహాలక్ష్మి, శ్వేత కూడా పెళ్లి కుదిరింది కదా. వీళ్ళిద్దరికీ ఒకే రోజు పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఏమంటావు?
చేస్తే ఒక పని అయిపోతుంది, కానీ అలా చెయ్యడానికి నేను ఒప్పుకోను. ఏది ఏమైనా ఆ దేవుడి గుండె కరుణించి నా బిడ్డ ప్రాణాల్ని కాపాడమని వేడుకోవాలి. తన కడుపులోని బిడ్డ చనిపోతుంది అని తెలిస్తే నందిని ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు దినా, అస్సలుండదు. అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.